నా మనవరాల పేరు దర్శనం చేయండి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి, నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి? దీని కోరిక విన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి 2 మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయం, దీని మాట విన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది. నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. ఓయబ్బో, కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా? అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకురా? కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగ మండిపోతావు. రేయ్, పుల్లొచ్చి పెట్టికి రాసినా పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా. ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు? ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు, పుట్టిగొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏం నీ కూతురు రాలేదా? ఏ నీ కూతురు రాలేదంటే ఏమైనా ఐపీఎల్ T20 రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ. మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలు ఎగ్గట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఆడరు. ఆహా ఆహా అంటావంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను. దానికి ముట్టన్న మట్టన్న గిట్టదు. నాన్న, ఏంటి ఈ అవతారం? ఏంటి పుట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఇది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు, ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, వెళ్ళింటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? ఆ ఉట్టిలో ఉంగరం నేను కొట్టేస్తా. టాటా ఉంగరమా? బంగారు పొంగరం అనుకున్నావా? పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా ఉంగరాలే ఉంటాయి, బంగారు పొంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టమో తెలుసా? వేసాలే, సిగ్గు లేకపోతే సరే మొహం చూడు. తాటా ఉంగరాలు ఇదేదో పెద్ద పుడింగి ఉట్టని చెప్పి ఇందులో తాటా ఉంగరాలు పెడతారా? తాటా ఉంగరాలు ఏమే? నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే పాపా? పాపా పిలవని పేరంటానికి వీడొస్తున్నాడు ఏంటి? ఏ ఫిటింగ్ మేము పక్కింటి వాళ్ళం, పని కట్టుకుని పిలవాలంటే వచ్చాను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా. ఒకటి తింటా, ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది, ఎవరైనా అడగరే? ఎవరండి మీరు? పక్కింటి బాబాయిని. తెలిసిందా? కాఫీ. నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఓ కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదుక్కు లేని కొంప. ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు? చెబుతున్నా. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్టు. తర్వాత అవుదన్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికి ఒక బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తిన కూడా పైకి. కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే, అమ్మో. ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రెడ్డి రారా రే తొందరగా. అమ్మా, అయ్యో. అయ్యగారు, దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బతే నథింగ్. హ్యాపీగా ఉంది. ఇదిగో ఇలా రా. ఎందుకయ్యా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? నీకేం కావాలో చెప్పు, నేను చెప్తా. మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ ఇంటికి పందిరేస్తే నాకెందుకు? మీ ఇంటికి ఎవరొస్తే నాకెందుకు? అల్లుడు వస్తున్నాడు తమ్ముడు. అల్లుడు వస్తే ఇంత ఆర్భాటం అవసరమా? ఆల్రెడీ క్యాచ్ చేశారు కదా. పెద్దల్లుడు కాదు, చిన్నల్లుడు. ఫారిన్ నుంచి వస్తున్నాడు. ఫారిన్ అంటే నేపాలా? కాదు, అమెరికా. అమెరికా అంటే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా? అలాంటివి 10 కొనగలడు.
చేస్తా మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు ఈడు? అమ్మో ఈ కిచెన్ ఏంట్రా బాబు, వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? రావయ్యా, చెప్తా. వెళ్ళు వెళ్ళు ఎక్కడికి సార్? వెళ్ళి చూడు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిజాస్టర్స్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంటే ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురుందా? రెండో కూతురేంటి, ఒక్క కూతురేనయ్యా. ఇందాక పరిచయం చేశానుగా ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? ఆ. ఛీ. చూడండి, నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? రేయ్, నీ అమ్మ కడుపు మాడ. సేఫ్ రా బాబు. ఏంటి నాన్న 6 అడుగులు గోని 4 అడుగులు నువ్వు దూకేసావా? ఏంటి నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగులు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా, దానికి ఇంకా చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లలు. ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ కనబడ్డారా? కనపడలేదండి. కార్తీక్ ఎక్కడ్రా బాబు? హే, మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కాదండి, 2 గంటలు పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నావురా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతా. శబాష్, శబాష్, శబాష్. ఆ ఫైరే నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్. వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ ఎంత టెన్షన్ ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలిది రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కాను కండిషన్. ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో.